మన తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లో నిన్న గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చ జరిగింది. ఈ చర్చలో గాని మనం తీసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేస్ మాత్రమే శాసనసభలో మాట్లాడుతున్నారు. మిగతా ఎమ్మెల్యేస్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు అసలు శాసనసభలో మాట్లాడడం లేదు. వీళ్ళను మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి వీళ్ళను శాసనసభకు పంపిస్తున్నాం. అక్కడ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు శాసనసభలో మా నియోజకవర్గానికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలపైన మేము కూడా మాట్లాడతామని చెప్పి స్పీకర్ గారిని కనీసం సమయం అని అడగాలి కదా. చాలామంది ఎమ్మెల్యేస్ శాసనసభలో మేము మాట్లాడతామని చెప్పి కనీసం స్పీకర్ గారిని మాకు కూడా టైం ఇవ్వాలని చెప్పి చాలామంది ఎమ్మెల్యేస్ అయితే అడగరు. చాలామంది ఎమ్మెల్యేస్ కూడా శాసనసభలో మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా సరైన అవగాహన ఉండదు, మొత్తం సబ్జెక్ట్ కూడా తెలిసి ఉండదు. అందుకోసం కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ అయితే శాసనసభలో మాట్లాడారు. ఇది ఒక ఫస్ట్ రీజన్. ఇంకో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎమ్మెల్యేస్ ఎందుకు మాట్లాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటే ఒక 4-5 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతుంటారు. మిగతా మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎందుకు మాట్లాడారంటే, ఒకవేళ వాళ్ళు లేచి మాట్లాడితే మళ్ళీ వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం ఏదైతే ఉంటుందో వీళ్ళు మళ్ళీ ఈ ఎమ్మెల్యేస్ను ఏమైనా అంటారేమని చెప్పి ఇలా భయానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ శాసనసభలో మాట్లాడారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సేమ్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో పవర్లో ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీ నుండి లేచి మా నియోజకవర్గానికి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ ఈ ఎమ్మెల్యేస్ని ఏమైనా అంటారేమని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ లేచి కూడా ఆ శాసనసభలో మాట్లాడారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇంకో కొంతమంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఈ కొంతమంది ఎమ్మెల్యేస్ ఏమో వీళ్ళకి అన్ని తెలిసినా కూడా ఏం తెలియనట్టుగా కాముష్గా ఉంటారు. ఎందుకంటే అన్ని విషయాలు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి కొంతమంది అయితే కామ్గా ఉంటారు. ఇంకో కొంతమంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఈ ఎమ్మెల్యేస్ ఏమో అట్లా ఏదో టైంపాస్కి శాసనసభకు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎప్పుడు కూడా వీళ్ళు శాసనసభలో మాట్లాడరు. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే శాసనసభలో ఎప్పుడు కూడా వాళ్ళు లేవనెత్తి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. అందుకోసమే ఇలాంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళను మనం ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు. ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఏమవుతుందంటే మన నియోజకవర్గం ఎప్పటికి కూడా డెవలప్మెంట్ అనేది కాదు. వీళ్ళు పోతారు, ఒక టైంపాస్ చేస్తారు, వచ్చేస్తారు. మన ట్యాక్స్ మనీ, మన పన్ను ఏదైతే గవర్నమెంట్కి కడుతున్నామో, మన ట్యాక్స్ గవర్నమెంట్కి ఏదైతే కడుతున్నామో ఇదంతని మనము ఈ ఎమ్మెల్యేస్కు మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాలరీస్ ఇస్తాం, వాళ్ళకి అలవెన్సెస్ ఇస్తాం, ప్రివిలేజెస్ ఇస్తాం. ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ కల్పించినా కూడా వీళ్ళను ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న తర్వాత కూడా వీళ్ళు చాలామంది ఎమ్మెల్యేస్ వాళ్ళ నియోజకవర్గంకి సంబంధించి కానీ లేకుంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా మాట్లాడరు. వీళ్ళ మాట్లాడకుండా ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో వీళ్ళను మనం ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాసనసభలోనే తీసుకుంటే కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి కొంతమంది మాట్లాడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఈ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ 119 మంది ఎమ్మెల్యేస్లో కనీసం మనం కరెక్ట్గా తీసుకుంటే ఒక 15-20 మంది మాత్రమే మాట్లాడతారు. మిగతా 99 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎవ్వరు మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఎంఐఎం పార్టీ నుంచి తీసుకుంటే కూడా ఎంఐఎం పార్టీ నుంచి ఒకరిద్దరే మాట్లాడుతుంటారు తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. మన తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ అనేది ఈ విధంగా ఉంటుంది. అందుకోసమే ఎవరైతే మీ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయగలుగుతారో, ఎవరికైతే ఆ సత్తా ఉంటుందో, ఎవరైతే ప్రజా సమస్యలపైన కొట్లాడతారో, ఎవరైతే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మీ కళ్ళ ముంగట ఎవరైతే అభివృద్ధి చేయగలిగే సత్తా ఎవరికైతే ఉంటుందో అలాంటి నాయకులను మాత్రం ఎన్నుకోండి. లేకపోతే మీరు అల్లాటప్ప నాయకులు ఎన్నుకొని ఏం తెలియని నాయకులను ఎన్నుకుంటే ఏమవుతుందంటే మీ నియోజకవర్గం అనేది ఎప్పటికి కూడా డెవలప్మెంట్ అని కాదు. అది మీ నియోజకవర్గము రోజు రోజుకి ఇంత వెనుకనే పడిపోతుంటుంది కానీ ఎప్పుడు కూడా ముందుకు రాదు. అదే కాకుండా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం పైన ఎన్నో క్వశ్చన్స్ ప్రతిపక్ష పార్టీలు అడిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎన్నో ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకు కూడా కాంగ్రెస్ పార్టీ సరైన సమాధానం అసలు ఇవ్వలేదు. సరైన సమాధానాలు ఇవ్వకుండా కేటీఆర్ గారు ఒక్క ప్రశ్న అడిగితే దానికి సంబంధం లేకుండా వాళ్ళు ఆన్సర్స్ చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పదే ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పవర్లో ఉన్నది, 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరో అని అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాలు పవర్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి, ఏమి సరిగ్గా డెవలప్మెంట్ చేస్తలేరు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి చాయిస్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయినా ఏమైనా డెవలప్మెంట్ చేస్తుందేమని చెప్పి చాయిస్ ఇచ్చినప్పుడు మీరు ఆ మాట నిలబెట్టుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోకుండా మీరు 10 సంవత్సరాల్లో ఏం చేయలేరు అని చెప్పి ప్రతిసారి వీళ్ళని ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పవర్‌లో ఉన్నారు. పార్టీ పవర్‌లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేసి సాధించగలుగుతారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారు అని చెప్పి దానిపైన అయితే ఫోకస్ చేయండి. కేటీఆర్ గారు చాలా ప్రశ్నలు అడిగినారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఆ ప్రశ్న అడిగినారు. అదే కాకుండా ఉమెన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా అడిగారు. వీటిపైన కూడా ఎలాంటివి లేదు. మనకి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీల పైన కూడా కేటీఆర్ గారు అయితే ప్రశ్నలు అడిగారు. వీటికి కూడా సరైన సమాధానాలు లేవు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ అడిగితే ఇంకో ఆన్సర్ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇవి చేసినాం, అవి కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం ఏం చేయలేదని అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అమలు చేసుకుంటూనే వస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే రేషన్ కార్డులు ఇచ్చింది. రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం ఇస్తున్నది. ఇలా కొన్ని వాళ్లకు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపించుకురాడో అలా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఏవైతే మొత్తం హామీలు ఇచ్చారో అన్ని హామీలు మాత్రమే సరిగ్గా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా. మన తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో ఇంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, శాసనసభలకి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అందుకోసమే ఇలాంటి నాయకులను ఎప్పుడు కూడా ఎన్నుకోకండి. మీ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే అన్ని సమస్యలపైన కొట్లాడే నాయకుని మాత్రమే ఎన్నుకోండి. అప్పుడే మీ నియోజకవర్గం అనేది ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అసలు మీకు అసెంబ్లీలో కనిపించిండా? ఒకవేళ అసెంబ్లీలో కనిపిస్తే మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన మీ ఎమ్మెల్యే మాట్లాడిండా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.